దేశంలో కొన్ని విచిత్రాలు ఉంటాయి. ఆ మధ్యకాలంలో ఒకటి బయటపడింది. ఏంటంటే మనకి ఈ శరీరంలో రోగనిరోధక శక్తి కొనసాగిస్తూ, ఆరోగ్యాన్ని కొనసాగిస్తూ, బరువు తగ్గడం కోసం కొన్ని రకాలైన పొడులు ఉంటాయి. ఇది చాలామంది ఏం చేస్తారంటే డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. అవి ఇంపోర్టెడ్ పొడులు ఇస్తారు. అవి వాడితే పనిచేసినటువంటి ఉన్నాయి. ఆ తర్వాత దాంట్లో తేలింది ఏంటంటే అవి మన దేశంలోనే తయారవుతున్నాయి. విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకని మరి ఇక్కడే వాళ్ళు అమ్మకూడదు అంటే వాళ్ళు షెడ్యూల్లో పెట్టినప్పుడు ఒక రూల్ ఉంటుంది. షెడ్యూల్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, లోకల్గా పెట్టకూడదు అన్నటువంటి దాంట్లో ఆ నిబంధన కారణంగా వీళ్ళు విదేశాలకు ఎగుమతి చేస్తారు. విదేశాల వాళ్ళు ఇక్కడికి మళ్ళీ మనకు అమ్ముతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాష చెప్పాలంటే రాష్ట్రంలో మన దేశంలోనూ తయారయ్యేటువంటి 100 రూపాయలకి తయారైతే అది విదేశాలకి వీళ్ళు 300కో 400కో అమ్మితే వాళ్ళు అక్కడ ట్యాక్స్లు అదంతా వేసుకుని 1000 రూపాయలు 1500కి వాళ్ళు అమ్ముకుంటుంటే అక్కడి నుంచి మనోళ్ళు ఇంపోర్ట్ చేసుకుని 3000కో 4000కో మనకు అమ్ముతారు. ఇంత లాజిక్ ఉంటుంది. ఇట్లాంటి విచిత్రమైనటువంటి పరిస్థితే బ్రాండిక్స్కి కూడా ఉంది. బ్రాండిక్స్ వాస్తవంగా మన దేశంలో తయారవుతుంది. విదేశాలకు వెళ్ళి ఎందుకని ఇక్కడ అమ్మకూడదు, విదేశాలకు వెళ్ళి విదేశాల నుండి ఇంపోర్ట్. ఈ కాస్ట్ అంతా ఇందాక నేను చెప్పినట్టు సైకిల్ కాస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అంటే సెజ్ అంటే ప్రత్యేక ఆర్థిక మండలిగా ఉన్నప్పుడు బ్రాండిక్స్ అపెరల్ సిటీలో తయారైన ఉత్పత్తులని విదేశాలకు మాత్రమే ఇంతకాలం ఎగుమతి అయితే వచ్చినాయి. ఇప్పుడు 5 ఏళ్లలో కోవిడ్ పరిణామాలు, ఉక్రెయిన్, రష్యా, పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో విదేశాలకు ఎగుమతులు పెద్దగా జరగట్లేదు. అక్కడ వాళ్ళు డబ్బులన్నీ కూడా దాచుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దాంతో సమస్య అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు దేశీయ మార్కెట్ అంటే భారతదేశంలో అమ్మడానికి మేనేజ్మెంట్ దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా బ్రాండిక్స్ అపెరల్ పార్కులో కొంత భూభాగాన్ని సెజ్ నుంచి డీనోటిఫై చేయమని చెప్పేసి నిర్ణయించుకున్నారు. తద్వారా ఇప్పుడు డీనోటిఫై అయితే పార్కులో తయారైనటువంటి వాటిలో ఈ బ్రాండిక్స్ వాళ్ళ దగ్గర కడ్రాయర్లు, డ్రాయర్లు ఇట్లాంటివి ఉంటాయి. టీషర్ట్లు కూడా ఉంటుంటాయి. అవి మన వాళ్ళు కొంటా ఉంటుంటారు. అయితే నేను చెప్పినట్టు అట్లాగే సైకిల్ అయ్యేది. ఇప్పుడు ఇక్కడే తయారు చేసి ఇక్కడే అమ్మడానికి కావలసినటువంటి విధానానికి రెడీ అవుతున్నారు. దానికోసం బ్రాండిక్స్ పేరుని కాస్త అధిస్థాన్గా మార్చారు.